శ్రీమద్ భగవద్గీత అఖండ పారాయణము చివరి షట్కము లేదా జ్ఞాన షట్కము ఉపోద్ఘాత సారాంశము. శ్రీమద్ భగవద్గీతలోని 13వ అధ్యాయము నుండి 18వ అధ్యాయము వరకు వరుసగా అధ్యాయము 13 క్షేత్రజ్ఞ విభాగ యోగము, 14 గుణత్రయ విభాగ యోగము, 15 పురుషోత్తమ ప్రాప్తి యోగము, 16 దైవాసుర సంపద్విభాగ యోగము, 17 శ్రద్ధాత్రయ విభాగ యోగము, 18 మోక్ష సన్యాస యోగము. ఈ ఆరింటిని చివరి షట్కము లేదా జ్ఞాన షట్కము అంటారు. ఆయా అధ్యాయ పారాయణ ఫలమును మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఈ క్రింది విధముగా తెలిపారు. ఈ అధ్యాయ పారాయణ ఫలములు వరుసగా పాప విముక్తి, ఉత్తమ గతి, మోక్ష ప్రాప్తి, బల విక్రమ శౌర్య వశీకరణములు, సర్వరోగ విముక్తి, సర్వపుణ్య ఫలము. మొదటి 2వ షట్కములు పూర్తి చేసుకుని 3వ షట్కములో మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క జ్ఞానమును సర్వ మానవులు అందుకునేటటువంటి విధానము బోధిస్తున్నారు. మానవుడు నడుచుకోవలసిన తీరును బోధిస్తున్నాడు. మానవుడు పెంపొందించుకోవలసినటువంటి సద్గుణాలను బోధిస్తున్నాడు. వారి ప్రవృత్తికి కారణమైనటువంటి 3 గుణముల యొక్క రూపములను వర్ణిస్తున్నాడు. మానవుడు చేయవలసినటువంటి భక్తి, కర్మలు, జ్ఞానము మూడింటిని వివరిస్తున్నాడు. ఈ భగవద్గీత పారాయణము వలన ఈ ఫలితములే కాక మాటలకు అందని ఆ మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరమపదాన్ని చేరుకునే విద్యను మనకు అందించాడు. అందువలన ఈ 18 అధ్యాయములను శ్రద్ధగా పూర్తి చేసుకుని గీతా మహాత్మ్యమును కూడా పారాయణము చేసుకుందాము. ఆ మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరమపదమును అందుకునే ప్రయత్నము చేద్దాము. రండి, తరలిరండి. మీరు మాకు ఇచ్చే అభిమానము, ప్రేమ, ఆశీర్వాదాలే మా ప్రేరణ. భక్తిలో మనం కలిసి నడుస్తూ అనుదినము భగవంతుని స్మరణతో ప్రారంభిద్దాం. మళ్ళీ తదుపరి వీడియోతో యూట్యూబ్ నందు పద్మజ డివోషనల్ వ్లాగ్స్ లో మీ ముందు ఉంటాం. పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికదా సంబోధనా బోధితం. లోకే సజ్జన షట్పదైః అహరః పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసి నః శ్రేయసే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. శ్రీమద్భగవద్గీత 13ోऽధ్యాయः క్షేత్రజ్ఞ విభాగయోగः. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యోవేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తద్జ్ఞానం మతం మమ. తత్ క్షేత్రం యచ్చయాదృక్చయద్వికారి యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం
సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం అమానిత్వమదంభిత్వమహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహः ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖదోషానుదర్శనం ఆసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ వివిక్తదేశసేవిత్వమరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మణ సత్తన్నా సదుచ్యతే సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ బహిరంతశ్చ భూతానామచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తత్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకరణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభా సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి సమం పశ్యన్ హి
సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానమకర్తారం సపశ్యతి యదా భూత పృథగ్భావమేకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ యే విదుర్యాంతి తే పరం. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః. శ్రీమద్భగవద్గీత చతుర్దశోऽధ్యాయః. గుణత్రయ విభాగయోగః. శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యద్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశక మనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్వమిత్యుత. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకానమలాన్ ప్రతిపద్యతే. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్త
తమసి మూఢయోనిషు జాయతే. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం, తమసః ఫలం. సత్వాత్ సంజాయతే జ్ఞానం, రజసో లోభ ఏవ చ. ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా, మధ్యే తిష్టంతి రాజసాః. జగన్యగుణవృత్తిస్థా, అధో గచ్చంతి తామసాః. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి, గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్, జన్మ మృత్యు జరా దుఃఖైర్విముక్తో మృతమశ్నుతే. అర్జున ఉవాచ క్లైర్లింగై స్త్రీన్ గుణానేతానతీతో భవతి ప్రభో, కిమాచారః కథం చైతాం స్త్రీన్ గుణానతివర్తతే. శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ, నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే, గుణావర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేంగతే. సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాస్మ్య కాంచనః, తుల్యప్రియా ప్రియో ధీరస్తుల్య నిందాత్మ సంస్తుతి. మానావమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః, సర్వారంభ పరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే, సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. బ్రహ్మణో హి ప్రతిష్ఠాః మమృతస్యావ్యయస్య చ, శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయః. శ్రీమద్భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము పంచదశాధ్యాయము. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయం, ఛందాసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా, గుణప్రవృద్ధా విషయప్రవాలాః. అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. న రూపమస్యేహ తథోపలభ్యతే, నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా. అశ్వత్థమేనం సువిరూఢమూలం, అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. తతః పదం తత్పరిమార్గితవ్యం, యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే, యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. నిర్మానమోహ జితసంగదోష, అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః. ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః, గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః, యద్గత్వా న నివర్తంతే
తద్ధామ పరమం మమ. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః. మనః షష్టాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్య చేతసః. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాः సోమో భూత్వా రసాత్మకః. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిః జ్ఞానమపోహనం చ. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహం. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ. క్షరः సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభత్యవ్యయ ఈశ్వరః. యస్మాత్ క్షరమతీతో హమక్షరాదపి చోత్తమః. అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఓ మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవి భజతి మాం సర్వభావేన భారత. ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయా నఘ. ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తియోగో నామ పంచదశోऽధ్యాయः. శ్రీమద్భగవద్గీత షోడశోऽధ్యాయः. దైవాసుర సంపద్విభాగయోగः. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిర్జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. అహింసా సత్యమక్రోధ త్యాగశాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మాధవం హ్రీరచాపలం. తేజః క్షమా ధృతిః శౌచ మద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ అసురీమతా మా శుచః సంపదం దైవీమభిజాతోసి పాండవ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం ఏతాం దృష్టిమవస్తభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః చింతామపరిమేయాం చ ప్రలయంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థమన్యాయేనార్థసంచయాన్ ఇదమద్య మయా లబ్ధమిదం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగీ సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమాన మదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్ర మశుభానాసురీష్వేవ యోనిషు ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్ ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిం యశాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో షోడశోऽధ్యాయः శ్రీమద్భగవద్గీత సప్తదశోऽధ్యాయः శ్రద్ధాత్రయ విభాగయోగः అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితా తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమా త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధ స ఏవ సః యజంతే సాత్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్ ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ఆయుః సత్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః కట్వం లవణాత్యుష్ణతీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయప్రదాః యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేథ్యం భోజనం తామసప్రియం అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యస్తవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః అభిసందాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే దేవద్విజగురు ప్రాజ్ఞపూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధి రిత్యేతత్ తపో మానసముచ్యతే శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామస ముదాహృతం దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం
తద్దానం రాజసం స్మృతం. అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. తస్మాదో మిత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదద్ధీయం సదిత్యేవాభిధీయతే. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ. ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశోऽధ్యాయః. శ్రీమద్భగవద్గీత అష్టాదశోऽధ్యాయః. మోక్ష సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః. యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యమితి చాపరే. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమా. త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగ స్థామసః పరికీర్తితః. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. న ద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నానుషజ్యతే. త్యాగీ సత్వసమావిష్టో మేధావీ ఛిన్న సంశయః. న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః. యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే. సాంఖ్యే కృతాం తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం.
అధిష్టానం తథా కర్తా కరణం చ పృథక్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. శరీరవాङ्మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః పశ్యత్య కృతబుద్ధిత్వాన్న సపశ్యతి దుర్మతిః. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాం లోకాన్న హంతి న నిబధ్యతే. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా కరణం కర్మకర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణు తాన్యపి. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్ష్యతే అవిభక్తం విభక్తేషు తద్జ్ఞానం విద్ధి సాత్వికం. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తద్జ్ఞానం విద్ధి రాజసం. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామస ముదాహృతం. నియతం సంగరహితమరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. అనుబంధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్త తామసముచ్యతే. ముక్తసంగో నహం వాది దృచ్యుత్సాహ సమన్వితః సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. రాగీ కర్మఫల ప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణుః ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యావేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయధావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియః క్రియాః యోగేనా వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మబుద్ధి
ప్రసాదజం విషయేంద్రియ సంయోగాద్యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామస ముదాహృతం న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్రిభిర్గుణైః బ్రాహ్మణక్షత్రియవిషాం శూద్రాణం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభ వైర్గుణైః సమోదమస్తపః శౌచం క్షాంతి రార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयांस् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लघ्वासी यतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् भक्त्या मामभिजानाति यवान्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि अथ चेत्त्वमहङ्कारान्न श्रोष्यसि विनङ्क्ष्यसि यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे मिथ्यैष व्यवसायास्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति स्वभावजेन कौन्तेय
నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవసోపి తత్. ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః. ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోऽభ్యసూయతి. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టస్యామితి మే మతిః. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాం లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టతే ధనంజయ. అర్జున ఉవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గతః సందేహః కరిష్యే వచనం తవ. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌష మద్భుతం రోమహర్షణం. వ్యాసప్రసాదాత్ శ్రుతవానేతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగో నామ అష్టాదశోధ్యాయః సంపూర్ణం. శ్రీమద్భగవద్గీత అఖండ పారాయణము చివరి షట్కము లేదా జ్ఞాన షట్కము సమాప్తము. ఇతి శ్రీ గీతా మహాత్మ్యము. గీతా పారాయణమైన పిదప గీతా మహాత్మ్యమును పఠింపవలెను. ధరో ఉవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణీ ప్రారబ్ధం భుజ్యమానస్య
कथं भवति हे प्रभो। श्रीविष्णुर्वाच प्रारब्धं भुज्यमानोऽपि गीताभ्यासरतः सदा समुक्तः स सुखी लोके कर्मणा नोपलिप्यते। महापापादि पापानि गीताध्यानं करोति चेत् क्वचित् स्पर्शं न कुर्वन्ति नलिनीदलमम्भसा। गीतायाः पुस्तकं यत्र यत्र पाठः प्रवर्तते तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै। सर्वे देवाश्च ऋषयो योगिनः पन्नगाश्च ये गोपाला गोपिका वापि नारदोद्धव पार्षदैः सहायो जायते शीघ्रं यत्र गीता प्रवर्तते। यत्र गीता विचारश्च पठनं पाठनं श्रुतं तत्राहं निश्चितं पृथ्वी निवसामि सदैव हि। गीताश्रयोऽहं तिष्ठामि गीता मे चोत्तमं गृहम्। गीताज्ञानमुपाश्रित्य त्रीन् लोकान् पालयाम्यहम्। गीता मे परमा विद्या ब्रह्मरूपा न संशयः। अर्धमात्राक्षरा नित्या सा निर्वाच्य पदात्मिका। चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतोऽर्जुनं। वेदत्रयी परानन्दा तत्त्वार्थज्ञानमञ्जसा। योऽष्टादश जपेन्नित्यं नरो निश्चलमानसः। ज्ञानसिद्धिं स लभते ततो याति परं पदम्। पाठे समर्थः सम्पूर्णे तदर्थं पाठमाचरेत्। तदा गोदानजं पुण्यं लभते नात्र संशयः। त्रिभागं पठमानस्तु गङ्गास्नानफलं लभेत्। षडंशं जपमानस्तु सोमयागफलं लभेत्। एकाध्यायं तु यो नित्यं पठते भक्तिसंयुतः रुद्रलोकमवाप्नोति गणो भूत्वा वसेच्छिरम्। अध्यायश्लोकपादं वा नित्यं यः पठते नरः स याति नरतां यावन्मनुकालं वसुन्धरे। गीतायाः श्लोकदशकं सप्तपञ्चचतुष्टयं द्वौ त्रीनेकं तदर्थं वा श्लोकानां यः पठेन्नरः चन्द्रलोकमवाप्नोति वर्षाणामयुतं ध्रुवं। गीतापाठसमायुक्तो मृतो मानुषतां व्रजेत्। गीताभ्यासं पुनः कृत्वा लभते मुक्तिमुत्तमाम्। गीतेत्युच्चारसंयुक्तो म्रियमाणो गतिं लभेत्। गीताब्धश्रवणासक्तो महापापयुतोऽपि वा वैकुण्ठं समवाप्नोति विष्णुना सह मोदते। गीताब्धं ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः। जीवन्मुक्तः सविज्ञेयो देहान्ते परमं पदम्। गीतामाश्रित्य बहवो भूभुजो जनकादयः। निर्धूतकल्मषा लोके गीतायाताः परं पदम्। गीतायाः पठनं कृत्वा महात्म्यं नैव यः पठेत् वृथा पाठो भवेत् तस्य श्रम एव ह्युदाहृतः। एतन्माहात्म्यसंयुक्तं गीताभ्यासं करोति यः सतत्फलमवाप्नोति दुर्लभां गतिमाप्नुयात्। सूत उवाच महात्म्यमेतद्गीताया मया प्रोक्तं सनातनं। गीतां ते च पठेद्यस्तु यदुक्तं तत्फलं लभेत्। इति श्रीवराहपुराणे श्रीगीतामाहात्म्यमु सम्पूर्णमु। मंगलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पार्थसारथिरूपाय गीताचार्य मंगलं। मंगलं भगवद्गीते वासुदेव प्रबोधिते शंकरादिनुते तुभ्यं सर्वदा जय मंगलम्।
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీమద్భగవద్గీత అఖండ పారాయణము సంపూర్ణం. ఇది శుభం పరిసమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.